వెల్కమ్ టు రమణ సిడ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు ఈ వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా చాప్టర్ 5లో వైష్ణవ ఆగమాలకు సంబంధించి మరొక వర్గమైనటువంటి చాత్తాడ శ్రీ వైష్ణవం గురించి చెప్పుకుందాం. అంటే గతంలో మనము వైష్ణవ ఆగములలో భాగంగా వైఖానస, అదేవిధంగా పాంచరాత్ర గురించి వివరించుకోవడం జరిగింది. ఈ వీడియోలో మూడవ వైష్ణవ ఆగమం అయినటువంటి చాత్తాడ శ్రీ వైష్ణవ ఆగమం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవ ఆగమను కానీ గమనించినట్లయితే రామానుజాచార్యుల వారి శిష్యులే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులుగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనము గమనిస్తే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులు ఎవరి యొక్క శిష్యులు? రామానుజాచార్యుల యొక్క శిష్యులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీరినే చాతాని అని, అయ్యవారు శ్రీ వైష్ణవులు అదేవిధంగా వికసులు అని పిలవడం జరుగుతుంది. ఎందుకు వీరిని వికసులు అంటారా అంటే వికస ఋషి వంశస్థులు కాబట్టి, వీరిని ఏమని పిలిచేవారు? వికసులు అనే పేరు పిలిచేవారు. అదేవిధంగా చాతాని అయ్యవార్లు, అదేవిధంగా శ్రీ వైష్ణవులు అనే పేర్లతో ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులను పిలిచేవారిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవుల ప్రధాన వృత్తిని గమనించినట్లయితే వీరి యొక్క ప్రధాన వృత్తి ఏంటంట? వైష్ణవ ఆలయాల్లో అర్చకత్వం అంట. వైష్ణవ ఆలయాలలో అర్చకత్వము ఎవరి యొక్క ప్రధాన వృత్తి అంటే చాత్తాడ శ్రీ వైష్ణవుల యొక్క ప్రధాన వృత్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకనాడు లేదా ఒక రోజు రామానుజాచార్యుల యొక్క శిష్యుల్లో కర్మఫలం గురించి ఒక విభేదం వచ్చింది. ఎవరి శిష్యుల్లో? రామానుజాచార్యుల యొక్క శిష్యుల్లో కర్మఫలం గురించి ఒక విభేదము రావడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వర్గం ఏమంటారు? ఎవరైతే కర్మఫలాన్ని పూర్తి చేస్తారో వారికి మోక్షం కలుగుతుందని అంటారు. ఒక వర్గం వారు మోక్షం కలుగుతుందని అంటారు ఒక వర్గం వారు. మరో వర్గం వారు ఏముంటుంది? ఈ కర్మఫలం ఏం అవసరం లేదు, కేవలము జ్ఞానం ఉంటే చాలు, మనకేమొస్తుంది? మోక్షం వస్తుందని అనేవారు, వాదించేవారు మరొక వర్గం. ఈ ఏదైతే ఈ సందిగ్ధం ఉందో దీన్ని నివారించేందుకు ఒక ఉపాయం గురించి ఆలోచించారు. ఒక ఉపాయం గురించి ఆలోచించారు. రామానుజార్యుల యొక్క శిష్యుల్లో కర్మఫలం గురించి ఒక సందిగ్ధత ఏర్పడింది. ఆ కర్మఫలం పొందిన వారే మోక్షంగా పొందుతారని కొంతమంది, అదేవిధంగా కర్మఫలం ఏం అవసరం లేదు, ఎవరైతే మనకు జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అనేది మరొక వర్గం. దీని గురించి
ఈ సంశయాన్ని నివారించేందుకు ఒక ఉపాయం ఆలోచించారు. సో ఏంటంటే ఈ ఉపాయం ప్రకారము ఈ ఈ ఇరు వర్గాలు ఇరు వర్గాలు ఇరు వర్గాలు తామ్రపర్ణి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తామ్రపర్ణి తామ్రపర్ణి నదిలోకి ప్రవేశించారు. సో నదిలోకి ప్రవేశించాలి అని అనుకున్నారు. సో నీటి నుంచి బయటకు వచ్చాక నీటి నుండి బయటకు వచ్చాక వర్గం యొక్క పరిస్థితిని బట్టి, అంటే ఇరు వర్గాల యొక్క పరిస్థితిని బట్టి ఎవరిది కరెక్టో ఎవరిది రాంగో నిర్ణయించాలనుకున్నారు. అందులో అలా దిగగా అందులో కొంతమంది యొక్క శిఖలు అంటే జుట్టు, శిఖలు తెగి సో నున్నటి గుండుతో జంధ్యం లేకుండా వచ్చారు. నున్నటి గుండుతో జంధ్యం కూడా లేకుండా బయటకు వచ్చారు. జంధ్యం లేకుండా బయటికి రావడం జరిగింది. సో వీరే జంధ్యం లేకుండా బయటకు వచ్చారు. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మరొక కథ ప్రకారము మార్కండేయ ముని శ్రీశైలం వద్ద యజ్ఞం చేయగా సో ఆల్వారు ఎంబేరు మనూర్ జీయర్ అదేవిధంగా త్రివాది అనే నలుగురు ఋషులు యజ్ఞఫలంగా ఉద్భవించారంట. సో ఇక్కడ మార్కండేయ ముని ఎక్కడ యజ్ఞం చేశాడు? శ్రీశైలం వద్ద యజ్ఞం చేయగా ఆల్వారు, ఎంబేరు మునూర్, అదేవిధంగా జీయర్, అదేవిధంగా త్రివాది అనే నలుగురు ఋషులు యజ్ఞఫలంగా ఉద్భవించారంట. యజ్ఞఫలంగా ఉద్భవించారు. అలా వచ్చిన ఎంబేరు మానూర్ రామానుజాచార్యులను చాత్తాడ శ్రీ వైష్ణవ కులం వారు ఆరాధ్యుడిగా భావిస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని చాత్తాడ శ్రీ వైష్ణవ కులం వారు సో ఆరాధిస్తున్నారంటే శ్రీ రామానుజాచార్యులు కానీ గుర్తుపెట్టుకోవాలి. సో రామానుజాచార్యులు అనగానే మనకు సో విశిష్ట అద్వైతం గుర్తు రావాలండి. విశిష్ట అద్వైతం గతంలో మనం చెప్పుకున్నాం క్లాస్లో. ఓకే, విశిష్ట అద్వైతము గుర్తు రావాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతనే ఉంది. సో మరో కథ ప్రకారము సాతానులు సాతానులు అంటే ఎవరు? చాత్తాద శ్రీ వైష్ణవులు 15వ శతాబ్దానికి చెందినటువంటి 15వ శతాబ్దానికి చెందిన చైతన్య మహాప్రభు యొక్క శిష్యులని కూడా కొన్ని ప్రాంతాలలో పరిగణింపబడుతున్నారు. అంటే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సాతానులు అంటే సాతానులుగా పిలువబడే చాత్తాడ శ్రీ వైష్ణవులు సో 15వ శతాబ్దానికి చెందినటువంటి
చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు కూడా కొన్ని ప్రాంతాలలో పరిగణించబడుతున్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ. వీరు బెంగాల్లో వీరు బెంగాల్లో పుట్టిన పరమ వైష్ణవ విప్లవానికి బెంగాల్లో పుట్టినటువంటి విప్లవం ఏంటిది? పరమ వైష్ణవ విప్లవానికి సంబంధించిన వారు అని కొంతమంది అభిప్రాయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ కానీ మనము గమనించినట్లయితే ఈ శ్రీ రామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగాలై శాఖ వారే శ్రీ రామానుజాచార్యులను ఆద్యులుగా స్వీకరించిన తెంగాలై శాఖ వారే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులని భావిస్తున్నారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా గుర్తుపెట్టుకోవాలి. అయితే ద్రవిడ దేశంలో చాత్తాడ శ్రీ వైష్ణవులు ఆస్తులు సంపదలు ఉండి ధర్మకర్తలుగా ఆలయాల్లో సేవకులు అదేవిధంగా పురోహితులను వివిధ పనులను చేస్తూ అయ్యర్ అదేవిధంగా అయ్యగార్లుగా పిలువబడ్డారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. పిలువబడ్డారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైష్ణవాన్ని స్వీకరించినటువంటి బ్రాహ్మణులలో వైష్ణవంను స్వీకరించిన వైష్ణవును స్వీకరించినటువంటి బ్రాహ్మణులలో కొందరు శిఖను కూడా త్రుజించి, శిఖన్ అంటే ముడి, కొందరు శిఖను కూడా త్వజించి గురు పరంపర అనుసంధాన కావించామని ఎంతో ప్రేమతో అష్టాక్షరి మంత్రాన్నే జపించేవారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులను శ్రీ వైష్ణవులను 4 విభాగాలుగా వర్గీకరించవచ్చు. చాలా ఇంపార్టెంట్. చాత్తాడ శ్రీ వైష్ణవులను ఎన్ని విభాగాలు వర్గీకరించవచ్చాయా? 4 విభాగాలుగా వర్గీకరించవచ్చు. ఒకటోసరికి ఏకాక్షరి. ఏంటిది? ఏకాక్షరి. రెండోది వచ్చేసరికి చతురాక్షరి. మూడో వారు వచ్చేసరికి అష్టాక్షరి. నాలుగో వాళ్ళు వచ్చేసరికి కులశేఖర. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాత్తాడ శ్రీ వైష్ణవులను 4 వర్గాలుగా విభజించవచ్చు. అందులో ఏకాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు, అదేవిధంగా చతురాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు, అష్టాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు, అదేవిధంగా కులశేఖర చాత్తాడ శ్రీ వైష్ణవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క చాత్తాడ శ్రీ వైష్ణవు గురించి చదువుదాం. ఫస్ట్ ఎవరు? ఏకాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు. ఏకాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు అంటే ఎవరైతే ఓమును చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఓమును చరమ శ్లోకంగా
చరమశ్లోకంగా భావిస్తారో సో వారిని మనం ఏమంటామంటే ఏకాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులుగా పిలవడం అనేది జరుగుతుంది. అంటే వీరు ఎప్పుడు ఓంకారాన్ని జపించడం ద్వారా ముక్తి పొందొచ్చని, సో ఓంకారాన్ని జపించడం ద్వారా ముక్తి పొందవచ్చని వీరి యొక్క అభిప్రాయముగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు, చతురాక్షరి చాత్తాద శ్రీ వైష్ణవులు. చతురాక్షరి చాత్తాద శ్రీ వైష్ణవులు. ఇక్కడ ఈ చతురాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు అని గమనించినట్లయితే వీరు రా మా ను జ అనే 4 అక్షరాలను అనే 4 అక్షరాలతో మోక్షం పొందవచ్చని భావించేవారు. చాలా చాలా ఇంపార్టెంట్, భావించేవారు. సో ఇప్పుడు మనం ఎవరి గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే శ్రీ వైష్ణవ. సో వైష్ణవ ఆగంలోనే 3వ రకమైనటువంటి చాత్తాడ శ్రీ వైష్ణవులను గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులను 4 వర్గాలకు విభజించడం జరిగింది. సో ఒకరోసరికి ఏకాక్షరి, రెండవ వరుసరికి చతురాక్షరి, సో మూడవ వరుసరికి అష్టాక్షరి, అదేవిధంగా 4వ వరుసరికి కులశేఖర చాత్తాడ శ్రీ వైష్ణవులుగా వర్గీకరించడం జరిగింది. అందులో భాగంగా సో మనము ఏకాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులని ఎవరినంటామంటే ఎవరైతే ఓంని చరమ శ్లోకంగా భావిస్తారో, అంటే వీరి యొక్క అభిప్రాయం ఏంటిది, వీరు మనము ఓంకారాన్ని పాటించడం వల్ల ముక్తి పొందవచ్చని వీరి యొక్క భావన. అదేవిధంగా రెండవ వారు ఎవరు, చతురాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు. సో ఈరోసరికి రామానుజ అనే 4 అక్షరాల ద్వారా మోక్షం పొందవచ్చని భావించేవాళ్ళు. సో మూడవది వచ్చరికి ఎవరు, 3 అష్టాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు. ఇక్కడ అష్టాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులను గమనించినట్లయితే వీరు ఓం నమో నారాయణాయ అంటారు. ఏమంటారు, ఓం నమో నారాయణాయ. సో చాలా చాలా ఇంపార్టెంట్. వీరు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి జపం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని భావిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఓం ద్వారా ఏకాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు, సో రామానుజ అనే జపం ద్వారా సరికి చతురాక్షరి చాత్తాడ శ్రీ వైష్ణవులు, అదేవిధంగా ఓం నమో నారాయణాయ అనే జపం ద్వారా మోక్షం పొందుతారని అష్టాక్షరి చాత్తాడ వైష్ణవులు భావిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 4వ వారు ఎవరు, 4వ వర్గం వారు గమనించినట్లయితే కులశేఖర చాత్తాడ శ్రీ వైష్ణవులు గమనించినట్లయితే కులశేఖర చాత్తాడ శ్రీ వైష్ణవు గమనించినట్లయితే జంధ్యం ధరించి కులశేఖర ఆల్వార్లను వంశస్థులను చెప్పుకునే వారే ఈ కులశేఖర చాత్తాడ శ్రీ వైష్ణవులుగా మనం చెప్పుకుంటాం. అంటే ఎవరైతే జంధ్యాన్ని ధరించి కులశేఖర ఆల్వార్ వంశస్థులని చెప్పుకునే వారిని మనం ఏమంటాము, ఈ కులశేఖర చాత్తాడ శ్రీ వైష్ణవులుగా మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ కానీ మనము గమనించినట్లయితే శ్రీ వైష్ణవులు అన్ని విభాగాల వారు తంగలై వైష్ణవ బ్రాహ్మణులాగా వ్యవహరిస్తారు. సో వీళ్ళు శ్రీ వైష్ణవులు అంటే అన్ని విభాగాల వారు ఎలా వ్యవహరిస్తారంట, తెంగలై బ్రాహ్మణుల మాదిరిగా అన్ని విషయాలలో వీరిని ఫాలో అవుతారు. ఎవరిని ఫాలో అవుతారో, తెంగలై బ్రాహ్మణులను ఫాలో అవుతారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులు
ఇతర వర్గాలతో వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు సో గోత్రము గోత్రము అదేవిధంగా ఇంటి పేరు గోత్రము అదేవిధంగా ఇంటి పేరు వేరువేరుగా ఉండేటట్టు చాలా చాలా ఇంపార్టెంట్. వేరువేరుగా ఉండేటట్టు వేరువేరుగా ఉండేలా చూసుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ స్వగోత్రం వారు నిషిద్ధం. సో వీరి వివాహాలను గమనించినట్లయితే అంటే స్వగోత్రం అంటే షేమ్ గోత్రం ఉన్న వారిని వివాహాన్ని చేసుకోరు. అదేవిధంగా మేనరికం చేసుకునే పద్ధతి కూడా ఉంది వీళ్ళల్లో. మేనరిక వివాహం పద్ధతి వీళ్ళు ఉందిగా మనం విగుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వితంతు పునర్వివాహం కూడా నిషిద్ధం. వితంతు పునర్వివాహం కూడా సో నిషిద్ధం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైష్ణవము అదేవిధంగా శాక్తేయం శాక్తేయ మతాలను పాటించే చాత్తాడ శ్రీ వైష్ణవులు ఉంటారు. అంటే సో చాత్తాడ శ్రీ వైష్ణవును అదేవిధంగా శాక్తేయ మతాలను కూడా పాటిస్తారు, కానీ శైవ మతాన్ని మటుకు పాటించరు. చాలా చాలా ఇంపార్టెంట్. శైవ మతమును పాటించరు గుర్తుపెట్టు. అంటే ఇక్కడ చాత్తాడ శ్రీ వైష్ణవులను ఏ మతాన్ని పాటించరు? శైవ మతాన్ని పాటించరు. సో శాక్తేయముతో పాటు అదే వైష్ణవ మతాన్ని కూడా వీళ్ళు పాటిస్తారు, కానీ శైవ మతంను ఎటువంటి పరిస్థితులలో కూడా పాటించరు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. సో జనరల్గా మనం గమనించినట్లయితే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులు ఎవరిని ఆరాధిస్తారు? విష్ణువును అదేవిధంగా మహాలక్ష్మిని. చాలా చాలా ఇంపార్టెంట్. విష్ణువు అదేవిధంగా మహాలక్ష్మి వీళ్ళిద్దరిని కూడా పూజిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పూజిస్తారు? విష్ణువు అదేవిధంగా మహాలక్ష్మిని పూజిస్తారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ సో వీరు 12 మంది ఆల్వార్లను, చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్వార్లు అంటే ఎవరు? మనకు ఆల్వార్లు అంటే సో విష్ణువు యొక్క భక్తులను మనం ఏమంటామంటే ఆల్వార్లు అంటాం. వీరు ఎంతమంది? మొత్తము 12 మంది. వీరిని గురువులుగా పూజిస్తారుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ను మనము ఈ చాత్తాడ శ్రీ వైష్ణవుల గురించి గమనించినట్లయితే ఇక్కడ వీరు త్రిదండి అనే దండమును ధరిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ధరిస్తారు. సో వీరు ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులు త్రిదండమును ధరిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 దండములు ఒక్కొక్క దండం వైష్ణవ సాంప్రదాయంలో ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్క తత్వమును తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క తత్వానికి తెలియజేస్తుంది గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే జీవాత్మ, నెక్స్ట్ ప్రకృతి, అదేవిధంగా పరమాత్మ. సో పరమాత్మ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చాత్తాడ శ్రీ వైష్ణవులను దేని ధరిస్తారు? త్రిదండి అంటే త్రిదండి అనే 3 దండములను ధరిస్తారు. సో ఒక్కొక్క దండము శ్రీ వైష్ణవుల యొక్క ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. అవే జీవాత్మ, ప్రకృతి మరియు అదేవిధంగా పరమాత్మగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో యతులు సో త్రిదండాన్ని ధరించాలనేది నియమం. అనేది నియమం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరు త్రిదండాన్ని ధరించే నియమం ఉందంటే ఎవరికి? యతులకు ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే సో త్రిదండి పెదజీయర్ స్వామి, అదేవిధంగా చిన్న జీయర్ స్వామి,
స్వాములు ఈ వైష్ణవులేగా మనం గుర్తించాలి. అంటే ఇక్కడ మనకు సో త్రిదండిని ఎవరు ధరిస్తారు? ఈ చార్తాడ శ్రీ వైష్ణవులు త్రిదండాన్ని ధరిస్తారని గుర్తుపెట్టుకోవాలి. సో మనం చూస్తుంటాం పెదజీయర స్వామి, చిన్నజీయర స్వాములు కూడా త్రిదండాన్ని ధరిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైంది. సో వీడు కూడా ఓకే చార్తాడ శ్రీ వైష్ణవులుగా మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైంది. సో ఇది మనకు వైష్ణవ ఆగమంలో భాగంగా సో 3వ వర్గమైనటువంటి చార్తాడ శ్రీ వైష్ణవుల గురించి సో నెక్స్ట్ వీడియోలో మనము శైవ ఆగమాల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుందాం.